హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మనకు మరొక మంచి జాబ్ అప్డేట్. మనకు ఉమెన్స్ టెక్నికల్ యూనివర్సిటీలో అయితే ఉద్యోగాలు అయితే వచ్చినాయి, టీచింగ్ ఉద్యోగాలు అనమాట. సో చూద్దాం, ఇప్పుడు డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడొచ్చు, మనకు పోస్టుల వివరాలు చూసుకుంటే మనకు వచ్చేసి ఫస్ట్ వన్ ప్రొఫెసర్ ఒక 10 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అందులో సెకండ్ వన్ వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్ 14 ఉన్నాయి. థర్డ్ వన్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ 12 ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు వచ్చేసి దాదాపు 36 ఉద్యోగాలు అయితే మనకి అన్నీ కూడా టీచింగ్ ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. చూసుకోండి. సో గుర్తుపెట్టి దీనికి సంబంధించి మరి వీటికి క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మనకు అర్హతలు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ కానీ పీజీ కానీ పిహెచ్డిలో ఉత్తీర్ణతతో పాటుగా మీకు కంపల్సరీగా నెట్ స్లెట్ సెట్ అర్హతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, క్వాలిఫికేషన్స్ ఏమడుతున్నారంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ పిహెచ్డి పాస్ అయి ఉండాలి. దానితో పాటుగా నెట్ కానీ సెట్ కానీ స్లెట్ కానీ ఇవి కూడా క్వాలిఫై ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దీనితో పాటుగా మీకు ఉద్యోగ అనుభవం, టీచింగ్ చేసినటువంటి అనుభవం కూడా మీ దగ్గర ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క టీచింగ్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి తెలుసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. సో గరిష్ట వయ పరిమితి ఏజ్ విషయానికి వస్తే మనకు దాదాపు 35 నుంచి 55 ఏళ్ళ వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అంటే 35 to 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మంచి ఛాన్స్, తప్పకుండా అప్లికేషన్ చేయండి. ఏజ్ కూడా మనకు 55 ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు జీతం, మనకు ఒకవేళ ఈ యొక్క ఉద్యోగానికి కనుక మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు వచ్చేటువంటి జీతం చూసుకుంటే ఫర్ మంత్లీ చూసుకుంటే ప్రొఫెసర్ ఉద్యోగాలు ఉన్నాయి కదా. సో ప్రొఫెసర్ ఉద్యోగానికి అయితే 1,44,200 నుంచి 2,18,200 వరకు అయితే మీకు జీతం అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ 14 ఉన్నాయి కదా. ఒకవేళ దీనికి కనుక మీరు సెలెక్ట్ అయితే మీకు వచ్చేటువంటి జీతం 1,31,400 నుంచి 2,17,100 రూపీస్ అయితే మీకు అసోసియేట్ ప్రొఫెసర్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మూడో చూసి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంది కదా. సో దీనికి వచ్చేసి మనకు 57,700 నుంచి 1,82,400 వరకు అయితే మీకు జీతం రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ప్రతి ఒక్క ఉద్యోగానికి కూడా దాదాపు 2 ఉద్యోగాలకు 1,00,000 పైనే జీతం అయితే రావడం జరుగుతుంది. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్కు 57,000 నుంచి అయితే మనకు జీతం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మంచి ఛాన్స్ అనమాట. టీచింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండి ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా. సో చూద్దాం, మరి ఓవరాల్గా చూసుకుంటే మనకి ఒక నోటిఫికేషన్ అనేది మరి ఎక్కడి నుంచి వచ్చింది చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి దరఖాస్తు ఫీజు. మరి ఒక ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేయాలంటే జనరల్ అభ్యర్థులకు వచ్చేసి 1,000 రూపీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. జనరల్ వాళ్ళకైతే 1,000 రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ మహిళా అభ్యర్థులకు వచ్చేసి 800 రూపాయలు అయితే మీరు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఎలాంటి ఫీజు లేదు. ఓకేనా. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు లేదు. సో జనరల్ వాళ్ళకైతే 1,000 రూపీస్ ఉంది. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ మరి మహిళా అభ్యర్థులకు వచ్చేసి 800 రూపీస్ మీరైతే ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మరి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క ఉద్యోగాలకు మనం ఏ విధంగా మనని సెలెక్ట్ చేస్తారంటే ఫస్ట్ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత రాత పరీక్ష అయితే కండక్ట్ చేస్తారు. సో అప్లికేషన్లను స్వీకరించి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత దీనిలో మెరిట్ అయితే తీస్తారు. ఇందులో వచ్చేసి మనకు వాళ్ళకి మెరిట్లో ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే ఫైనల్గా వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇది ప్రాసెస్లో మనకైతే జరుగుతుంది ఎంపిక. ఓకేనా. సో దరఖాస్తు ప్రక్రియ కంప్లీట్గా మీరు ఆన్లైన్తో అయితే అప్లికేషన్ చేయాలి. సో ఆన్లైన్ ప్రారంభ తేదీ వచ్చేసి మనకు 22/7/2026 తేదీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. సో దరఖాస్తు చేయడానికి మీకు చివరి తేదీ చూసుకుంటే 21/8/2026 తేదీ. ఓకేనా. సో ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 21/8/2026 తేదీలోకి అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో దరఖాస్తు హార్డ్ కాపీ చేరడానికి చివరి తేదీ వచ్చేసి 28/8/2026. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్, మీరు అప్లికేషన్ చేయగానే సరిపోదు. సో దరఖాస్తు హార్డ్ కాపీని కూడా మీరు పంపించాలి వీళ్ళకి. ఓకేనా. అప్లికేషన్ చేసినటువంటి హార్డ్ కాపీ, దాంతోపాటు ఉన్నాయన్నీ కూడా సర్టిఫికేట్స్ ఏమైతే పెడుతున్నారో అవన్నీ కూడా మీరు మళ్ళీ హార్డ్ కాపీ కూడా వాళ్ళకి సెండ్ చేయాలి. సో అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. దానికి సంబంధించి డేట్ ఇచ్చారు 28/8/2026 తేదీలోకి అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని కూడా మీరు సబ్మిట్ చేయాలి. సో చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే మనకైతే 36 వేకెన్సీస్ ఉన్నాయి, అవన్నీ కూడా టీచింగ్ ఉద్యోగాలు అనమాట. సో మరి ఇది ఓవరాల్గా చూసుకుంటే మనకి ఏ సంస్థ నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో చూసుకుంటే సో ఇందిరాగాంధీ ఢిల్లీ ఉమెన్స్ టెక్నికల్ యూనివర్సిటీలో మనకైతే ఈ యొక్క టీచింగ్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో కొన్ని విభాగాల ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను తాత్కాలిక ప్రాతిపదికన మనకైతే భర్తీ చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ మీకు చెప్పాను 3 విభాగాలు ఉన్నాయి, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్. సో వీటికైతే వీళ్ళు
క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి అయితే దరఖాస్తులు తీసుకుంటున్నారు. సో తప్పకుండా మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన స్టెప్ బై స్టెప్. సో స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ కూడా చూసుకొని ఇన్ టైంలో అప్లికేషన్ చేయండి. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఫర్దర్గా పోయి ఇమీడియట్లీ అప్లికేషన్ అయితే చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా పేజీని. ఓకేనా? తప్పకుండా ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. సో మళ్ళీ కామెంట్ చేయకండి. ఓకేనా? డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క లింక్ ఉంటుంది, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, అడ్రస్ ఉంటాయి. వాళ్ళు ఏది ఇస్తే అదైతే అక్కడ ఉంటాయి. సో అక్కడ నుంచి మీరు ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా? ఒకవేళ ఫామ్ ఫిల్లింగ్ ప్రాసెస్ తెలియకపోతే కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఒక 1000 కామెంట్స్ వస్తే ఫామ్ ఫిల్లింగ్ ప్రాసెస్ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? సో దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 50K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. సో తొందరగా రీచ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.